హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం శనగపప్పు ఆలుగడ్డ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఎలానో స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కర్రీ చేసుకున్నాను. ఆ ఉల్లిగడ్డ వేగిన తర్వాత కొంచెం అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు తర్వాత ఫస్ట్ ఆలుగడ్డ అండ్ శనగపప్పు ఉడకబెట్టి ఇవి తొక్క తీసి పెట్టుకున్నానంట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు దీంట్లో అయితే పసుపు వేసుకున్నాను నేను. పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఉన్నాయి కదా, తీసేసి ఇవైతే అందులో వేసుకోవాలి. తర్వాత అట్నే మనం ముందుగా ఉడకబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవాలి. చూడండి, ఆలుగడ్డ శనగపప్పు రెండు వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలుపుకొని అయితే నూనెలో బాగా ఫ్రై కావాలి. ఆలుగడ్డ శనగపప్పు మనకు ఆల్రెడీ ఉడికింది, కానీ నూనెలో మళ్ళీ మనం కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇదంతా ఇలా కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes బాగా మధ్యలో కలుపుకుంటూ మనం ఇదైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా మనకైతే ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అయింది ఆలు అండ్ శనగపప్పు కూడా. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను. నేనైతే 1 teaspoon వేస్తున్నానండి. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఓకేనా? సాల్ట్ కూడా అంతే, నాకు ఎంత అయితే సరిపోతుందో నేను అంతే వేస్తున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా బాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఇది అడుగంటిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేయాలి. అంటే మనం కారం వేసినాక ఒక 5 minutes అయితే ఉప్పు కారం బాగా ముక్కలు కట్టాలి కాబట్టి ఎమ్మటే అయితే వాటర్ వేయద్దు. ఒక 5 minutes తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం. చూడండి, అంతా ఒకసారి అయితే ఇలా కలుపుకొని సిమ్లోనే ఒక 5 minutes మనం ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం గరం మసాలా వేసి ఒక 5 minutes ఉడకనిస్తే, అంటే వాటర్ వేయగానే ఒక 1 minute అలా ఆగి నేను గరం మసాలా అయితే వేసినాను అనమాట. ఇప్పుడు ఇక 5 minutes మనకు ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గరికి అయినాక ఉడకనిస్తే మనకు ఆలుగడ్డ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా? మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం. చూద్దాం. ఇప్పుడు కర్రీ చూడండి, చక్కగా ఆయిల్ అయితే మనకు పైకి తేలింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. చూడండి, మనకు ఆలుగడ్డ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.